బీచ్ దాటి చెట్ల దారిలో ప్రవేశించారు. గడ్డి నేల మీద ఇద్దరి అడుగుల చప్పుడు స్పష్టంగా వినబడుతోంది. తనకు 3-4 అడుగుల వెనక ఫిలిప్స్ నడుస్తున్నట్లు అంచనా వేశాడు షా. ఎంత చీకటి దారైనా అంత దగ్గరలో నుంచి తప్పించుకుని పారిపోవడం కష్టం. పైగా తప్పించుకుని ఎక్కడకు పారిపోగలడు? తను ఫిలిప్స్కు దొరకకుండా తప్పించుకున్న మరుక్షణం ఫిలిప్స్ వెనక్కి తిరిగి హోవర్ క్రాఫ్ట్ను చేరుకుంటే చాలు. ఈ దీవిలో నుండి బయటకు పోవడానికున్న ఒకే ఒక దారి కట్టేస్తే తను చేయగలిగిందేం లేదు. హఠాత్తుగా ఎండుటాకులో టపటప నలుగుతోన్న చప్పుడు, ఎవరో గట్టిగా మూలిగిన శబ్దం, వెనువెంటనే దబ్బున నేల మీద పడిన శబ్దం వినిపించాయి. చటుక్కున వెనక్కు తిరిగాడు షా. నేలకూలిన ఫిలిప్స్ చేతిలోంచి వంగి పిస్తోలు తీసుకుంటున్న జంబా భారీ శరీరం నీడలా కనబడింది. జంబా అన్నాడు అప్రయత్నంగా. ష్ అన్నాడు జంబా. ఆ చీకట్లోనూ అతని తెల్లని పళ్ళు తళుక్కున మెరిశాయి. కమాన్ బాస్, లెటస్ గెటవే అన్నాడు వెనక్కి తిరిగి హోవర్ క్రాఫ్ట్ వైపు పరిగెడుతూ. వృధా ప్రశ్నలతో కాలం వృధా చేయలేదు షా. జంబా వెనకే కొత్తగా పరుగు నేర్చుకున్న లేడి పిల్లలా గెంతుతూ పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో హోవర్ క్రాఫ్ట్ ప్రొఫెల్లర్ చప్పుడుతో మిక్కీ ఐలాండ్ మారుమ్రోగింది. ఇన్స్ట్రుమెంట్స్ చెక్ చేసి, ఇంజన్స్ స్టార్ట్ చేసి, థ్రోటల్స్ ముందుకు తోస్తూ బ్రేక్ పెడల్ మీద కాలు తీశాడు షా. క్షణానికి శక్తి పుంజుకుంటూ హోవర్ క్రాఫ్ట్ సముద్రం వైపు పరుగు తీసింది. హోవర్ క్రాఫ్ట్ నీటిని తాకగానే వీళ్ళు బ్రేక్స్ లాక్ చేసి ఎగ్జాస్ట్ లెవర్స్ పూర్తిగా తెరిచి స్పీడ్ పెంచాడు. సముద్రపు నీటిని ఫౌంటైన్లా చిమ్ముతూ ముందుకు దూకింది హోవర్ క్రాఫ్ట్. హోవర్ క్రాఫ్ట్ సముద్రంలో 10 మైళ్ళు వెళ్లే వరకు విమానాన్ని గాల్లోకి లేపలేదు షా. తీరం వదిలి సముద్ర మధ్యం చేరుకుంటే నీటిలో ఏ విధమైన కదలికలు లేక ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. ఎయిర్ ప్యాడ్స్లో ప్రెషర్ సరిచూసుకుని స్పీడ్ కట్ చేసి ఫార్వర్డ్ థర్డును మెల్లమెల్లగా తగ్గించేశాడు షా. వాట్ ఈస్ దిస్, ఎందుకు ఆపావ్? అడిగాడు జంబా. షా చిన్నగా నవ్వి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని తృప్తిగా పొగ వదిలి చెప్పాడు. డోంట్ వర్రీ, ఈ దూరంలో వాళ్ళు మనల్ని చేరుకోలేరు. ఎంతకే నువ్వు బీచ్ దగ్గరికి ఎలా వచ్చావో చెప్పనే లేదు. జంబా అనుమానంగా ఓసారి కిటికీలో నుండి మిక్కీ ఐలాండ్ వైపు చూశాడు. నిజానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న తమ విమానం దీవి మీద మనుషులకు కనబడే అవకాశం లేదని జంబాకు కూడా తెలుసు. నల్లని చీకటి తెర తప్ప ఏమీ కనిపించడం లేదు. చిత్రంగా ఓసారి భుజాలెగరేసి షా వైపు తిరిగి చెప్పాడు. ఎందుచేతో రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు నాకు. గమ్మత్తైన పీడ కలలు. నిద్రరాక మంచం మీద లేచి కూర్చుని కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చున్నాను. ఇంతలో నువ్వు నీడలా బంగ్లా పక్క నుండి కదిలి వెళ్లడం కనిపించింది. ఒక్క క్షణం దెయ్యమేమోనని గుండె జలదరించింది కూడా. కానీ హాస్పిటల్ బిల్డింగ్ దాటేటప్పుడు ఎంత నీడల్లోంచి వెళ్ళినా బిల్డింగ్ మూల తెల్లని గోడ బ్యాక్గ్రౌండ్ మీద నీ ఆకారం స్పష్టంగా కనిపించింది. మొత్తం మీద ఏదో పథకం మీద ఉన్నావని గ్రహించి నేను కిటికీలోంచి దూకి నిశ్శబ్దంగా నిన్ను వెంటాడుతూ వచ్చాను. మొత్తానికి అదృష్టం నా వైపు ఉన్నట్లే లెక్క. నువ్వుగాక వేరెవరైనా చూసుంటే ఫలితం వేరే రకంగా ఉండేది అన్నాడు షా. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కింద ఫిక్స్ చేసున్న చిన్న మెటల్ డ్రాయర్ బయటకు లాగి అందులో నుండి నావిగేషనల్ మూవ్స్, స్లైడ్ రూల్ వగేరా బయటకు తీస్తూ. అవును, నువ్వు బీచ్ వైపు బయలుదేరగానే హోవర్ క్రాఫ్ట్లో తప్పించుకు పోబోతున్నావని అర్థమైపోయింది నాకు. బీచ్ ఒడ్డున చెట్ల నీడల్లోంచి విమానం వైపు కదలగానే ఎందుకైనా మంచిదని ఓ నిమిషం చీకట్లో ఆగిపోయాను. నేనిలా నీతో బాటే విమానం దగ్గరికి వచ్చుంటే ఫిలిప్స్ మనిద్దరినీ బోల్తా కొట్టించుండేవాడు చెప్పాడు జంబా ఉత్సాహంగా జబ్బలు చెరుచుకుంటూ. షా ఆబ్సెంట్ మైండెడ్గా తల ఊపి జాగ్రత్తగా మ్యాప్ స్టడీ చేయడంలో మునిగిపోయాడు. ఆ మ్యాప్లలో ఒక దాని మీద మోర్నియో నుండి మిక్కీ ఐలాండ్కు ఫ్లైట్ పాత్ గీసుంది. దాన్ని రెఫరెన్స్ పాయింట్గా వాడుకుంటూ తన మనసులోనే కంఠస్థం చేసుకుని పదిలపరుచుకున్న రూబీ ఐలాండ్ మ్యాప్ను వేలితో మ్యాప్ మీద ట్రేస్ చేశాడు. తర్వాత స్లైడ్ రూల్ తీసుకుని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ గీతలు గీశాడు. మిక్కీ ఐలాండ్, టానా ఐలాండ్స్కు వెళ్లే దారిలోనే ఉండడం ఓ రకంగా షా అదృష్టమనే చెప్పాలి. మిక్కీ ఐలాండ్స్ నుండి దాదాపు 400 మైళ్ళ దూరంలో లొకేట్ అయి ఉన్నాయి టానా దీవులు.
జానీ ఉపయోగించిన ఏరియల్ నావిగేషన్ మ్యాప్లో టానా దీవులు ప్రత్యేకంగా గుర్తించబడి లేకపోయినా ఆ ప్రాంతంలో ఏ రెఫరెన్సు లేకుండా చిన్న చిన్న చుక్కలుగా మార్కింగ్ చేయబడున్నాయి టానా దీవులేనని, వాటిలో ఒక దానిలో రూబీ దీవి ఉందని సులభంగానే అర్థం చేసుకున్నాడు షా. మ్యాప్ మీద చేసుకున్న లెక్కల ప్రకారం హోవర్ క్రాఫ్ట్లో టానా దీవుల్ని చేరడానికి 2 గంటల కన్నా ఎక్కువ సమయం పట్టదు. పైగా రాత్రిపూట ప్రయాణం చేయడం వల్ల ఆ దీవుల్ని గుర్తించడం కష్టమే అవుతుంది. అంతేకాక 400 మైళ్ళ తర్వాత సముద్రంలో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. పైగా రాత్రిపూట హోవర్ క్రాఫ్ట్ను తెలియని తీరంలో ల్యాండింగ్ చేయించాలని ప్రయత్నించడం కూడా ప్రమాదకరమే. టైం చూసుకున్నాడు షా. రాత్రి 1:30 కావస్తోంది. మరో 2 గంటలు ఇక్కడే ఉండి 3:30 ప్రాంతంలో బయలుదేరితే సూర్యోదయం సమయానికి టానా ఐలాండ్స్ చేరుకోవచ్చు. జాగ్రత్త కోసం మ్యాప్ మీద మార్కింగ్స్ టానా దీవులకి అవతల 500 మైళ్ళ వరకు పెంచి అక్కడున్న మరో గుర్తింపు లేని దీవుల సముదాయాన్ని రెడ్ పెన్సిల్స్తో మార్క్ చేశాడు. తృప్తిగా నిట్టూర్చి మ్యాప్ను డ్రాయర్లో పడేసి రిస్టు వాచ్లో అలారం సెట్ చేసి కాక్పిట్ లైట్ ఆర్పేశాడు. లెటస్ స్లీప్ ఫర్ 2 అవర్స్ అన్నాడు సీట్లో విశ్రాంతిగా వెనక్కి జరిగలబడుతూ. ఉదయం 6 గంటల ప్రాంతంలో టానా దీవుల్ని గుర్తించాడు షా. సముద్ర ఉపరితలం మీద 1000 అడుగుల ఎత్తున ఎగురుతూ దీవుల మీదుగా విమానాన్ని నడిపించాడు. చిన్న చిన్న కొండలు, దట్టంగా ముదురాకు పచ్చగా కనబడుతోన్న వృక్షాలు, 4 మైళ్ళ చుట్టుకొలత నుండి 20 మైళ్ళ చుట్టుకొలత వరకు ఉన్న చిన్న పెద్ద దీవులు అన్నీ కలిసి దాదాపు 25 వరకు కనిపించాయి. పైనుంచి చూడ్డానికి అన్ని దీవులు నరసంచారం లేనట్లు నిర్మానుష్యంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. కొన్ని దీవుల్లో కొండలు 4-5 వేల అడుగుల ఎత్తు కూడా ఉన్నట్లు గమనించాడు షా. బహుశా అలా ఎత్తైన కొండలున్న దీవుల్లో ఒకటి రూబీ దీవి అయ్యుంటుందని భావించాడు. కొండలు మరీ ఎత్తుగా ఉన్నాయి అనుకున్న దీవి మీదగా ఎగరకుండా పక్క నుండి పోనిస్తున్నాడు. దీవికి మధ్య దూరం 2-3 మైళ్ళ నుండి 10 మైళ్ళ వరకు ఉంది. ఉత్తరం నుండి దక్షిణంకు వ్యాపించున్న ఆ దీవులన్నీ ఓసారి చుట్టబెట్టాక విమానాన్ని వెనక్కు మళ్లించి కాస్త పెద్దగా ఉన్న దీవుల్ని జాగ్రత్తగా వెతుకుతూ నడపసాగాడు షా. దక్షిణం వైపు ఎత్తైన కొండలున్న ఓ దీవి పక్కనే ఉన్న పెద్ద దీవిలో మనుషుల ఛాయ కనిపించింది షాకు. మొదటిసారి ఆ దీవి మీదుగా ఎగిరి వెళ్ళినప్పుడు కనబడలేదు గాని ఇప్పుడు మాత్రం దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుండి బద్ధకంగా సుళ్ళు తిరుగుతూ పైకి వస్తోన్న తెల్లటి పొగ కనిపించింది. అక్కడ చూడు అన్నాడు షా విమానాన్ని మరింత కిందకు దించి 100 అడుగుల ఎత్తులో సముద్ర తీరం వెంటే పోనిస్తూ. అలా చేయడం వలన కిందుగా ఎగురుతోన్న విమానం శబ్దానికి ఆకర్షితులయ్యి దీవి మీదున్న మనుషులు సముద్ర తీరం వైపుకొస్తారని షా అంచనా. ఈ దీవుల సముదాయంలో అట్టే ఎత్తు ఎగరలేని హోవర్ క్రాఫ్ట్తో రూబీ ఐలాండ్ను వెతికి పట్టుకోవడం దాదాపు అసంభవం అని షాకు తెలుసు. ఖచ్చితమైన లొకేషన్ తెలియకుండా ప్రతి దీవి గాలిస్తూ పోతే అమూల్యమైన ఇంధనం వృధా అయిపోవడంతో పాటు తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం పూర్తిగా పోతుంది. అంచేతే ఈ దీవుల్లో ఉండే టానా ప్రజల్ని కాంటాక్టు చేయగలిగితే అగ్నిశిఖరం ఆచూకీ తేలిగ్గా కనుక్కోవచ్చునని భావించాడు షా. షా అంచనా తప్పు కాలేదు. రాక్షసి జోరీగల శబ్దం చేస్తూ దీవి చుట్టూ సముద్రం మధ్య ప్రదక్షిణలు చేస్తోన్న హోవర్ క్రాఫ్ట్ను చూడ్డానికి 4-5 మనుషుల గుంపులు పరిగెత్తుకొస్తూ కనపడ్డారు. హోవర్ క్రాఫ్ట్ను మరింత కిందకి పోనిచ్చి సముద్రం వైపు మళ్లించాడు షా. సముద్రం పైకి ఓ 2 కిలోమీటర్లు వెళ్ళాక జాగ్రత్తగా విమానాన్ని నీటి మీదకు దించాడు. ఎయిర్ ప్యాడ్లు నీటికి తగలగానే సముద్రపు నీరు సన్నని కెరటాల్లా పైకి లేచింది. విమానం అప్వర్డ్ థ్రస్ట్ పూర్తిగా తగ్గించి స్పీడు జాగ్రత్తగా తగ్గిస్తూ ముందుగా పైనుండి చూసి సెలెక్ట్ చేసుకున్న బీచ్ వైపు విమానాన్ని నడిపించాడు. విమానం ఆకాశంలోంచి రొద చేస్తూ తిన్నగా సముద్రం మీదకు దిగి ఆ తాకిడికి నీటి జల్లు కెరటాల్లా పైకి లేచినప్పుడు సముద్రపు ఒడ్డు నుండి ఆశ్చర్యంగా గమనిస్తోన్న ఆ ద్వీపవాసులు హాహాకారాలు చేయడం జంబా గమనించి షాకు చెప్పాడు. ది ఆర్ లుకింగ్ వెరీ ప్రిమిటివ్. బహుశా ఈ ప్రాంతాలకు ఎప్పుడూ విమానాలు రావనుకుంటాను. నిదానంగా జాగ్రత్తగా హోవర్ క్రాఫ్ట్ను ముందుకు నడుపుతూ రంగు తగ్గిన దంతపు రంగు శరీరాలతో అర్ధనగ్నంగా నిలబడి నీటి మీద తిమింగలంలా తేలుతూ వస్తోన్న విమానాన్ని చూస్తోన్న టానాలను షా కూడా గమనించాడు.
మగవాళ్లకు ఆడవాళ్లకు మొల చుట్టూ మాత్రమే ఆచ్ఛాదనుంది. చర్మాలో నారో మరేదో తెలియని ముతక గుడ్డ లాంటివి కట్టుకున్నారు. పిల్లలు మాత్రం పూర్తి నగ్నంగా ఉన్నారు. ఎస్, బయట ప్రపంచంతో అట్టే సంబంధం లేని తెగలు ఈ దీవుల్లో నివసిస్తున్నారు. పూర్తిగా అనాగరికులు కాకపోయినా మన నాగరికత మాత్రం వాళ్లకు కొత్త అనుకోవచ్చు, చెప్పాడు షా. క్షణక్షణానికి దగ్గర పడుతోన్న తీరాన్ని తీక్షణంగా గమనిస్తూ. తీరం దగ్గర పడే కొలది తీరం మీదున్న జనం మరింత స్పష్టంగా కనిపించసాగారు. కొందరు మగాళ్ల చేతుల్లో ఈటెల్లాంటి ఆయుధాలుండడం గమనించి బొడ్లోంచి ఫిలిప్స్ దగ్గర నుండి తీసుకున్న పిస్తోలు బయటకు తీసి బుల్లెట్లు చెక్ చేసి సేఫ్టీ క్యాచ్ ఆఫ్ చేసి సిద్ధంగా పట్టుకున్నాడు జంబా. జంబా, డోంట్ యూజ్ దట్. అత్యవసరమైతే గాని పిస్తోలుకు పని కల్పించకూడదు. వాళ్ళని మిత్రులుగా చేసుకుంటే తప్ప మనకు పని జరగదు, చెప్పాడు షా. జంబా చేతిలో పిస్తోలు చూడగానే జంబా మాట్లాడకుండా తల ఊగించి ఊరుకున్నాడు. క్షణక్షణానికి పెద్దగా రొద చేస్తూ తీరం వైపు దూసుకొస్తోన్న విమానాన్ని కాసేపు ఆశ్చర్యంగా చూశారు టానా ప్రజలు. విమానం ఏమాత్రం ఆగకుండా అదే పనిగా ముందుకు వస్తుండడంతో పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ తీరం వదిలి దగ్గరలో ఉన్న చెట్ల వైపుకు పరుగులు తీశారు. తీరాన జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. వాటి వెనక గుర్తు తెలియని దట్టమైన గుబుర్లతో ఉన్న చెట్లేవో ఉన్నాయి. తీరం నుండి చెట్ల వరసల దగ్గరికి దాదాపు 200 గజాల దూరం ఉంది. హోవర్క్రాఫ్ట్ చక్రాలు తీరాన్ని తాకుతుంటే బ్రేక్ వీల్స్ లాకు తీసేసి చివరిసారిగా ముందుకు పరిగెత్తించాడు. దాదాపు 100 గజాలు లోపలికొచ్చాక బ్రేక్ వేసి ఇంజన్స్ కట్ చేశాడు. ఇంజన్ల శబ్దం ఆగిపోగానే హఠాత్తుగా చెప్పలేని నిశ్శబ్దం ఆవరించింది బీచ్లో. కాక్పిట్లో నుండి వెంటనే కిందకి దిక్కుండా విండ్ షీల్డ్ అద్దాల్లో నుంచి చెట్ల వెనక నిలబడి సముద్రంలో నుండి రొద చేస్తూ వచ్చి ఆగిన వింత మృగంలాంటి హోవర్ క్రాఫ్ట్ను భయంగాను ఆశ్చర్యంగాను చూస్తున్నారు టానాలు. పెద్ద రొద చేస్తూ ఒడ్డుకు చేరి చివరికి నిశ్శబ్దంగా నిలిచిపోవడం వాళ్లకు మరింత భయాన్ని సందేహాన్ని కలిగించింది. అది మృగమా మరేదన్నానా? దానివల్ల తమకేదన్నా ప్రమాదం ఉందా అనేది వాళ్ళింకా తేల్చుకోలేకపోతున్నారు. సాధారణంగా టానా ఐలాండ్స్ మీదుగా ఎగిరి వెళ్లే విమానాలు చాలా అరుదు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో దారి తప్పి ఓ వైపుగా ఎగురుతూ వెళ్లిన జపనీస్ బాంబర్స్ను చూసిన ఒకరిద్దరు ముసలాళ్ళు తప్ప విమానాన్ని అతి కిందగా ఎగురుతూ వెళ్లడం చూసిన వాళ్ళు వాళ్లలో ఎవరూ లేరు. గతంలో భయంకర శబ్దాలు చేస్తూ ఆకాశంలో ఎగిరే తెల్లటి విచిత్ర రాక్షసి పక్షుల గురించి ముసలాళ్ళు చెప్పిన కథలు గుర్తొచ్చి వాళ్లల్లో ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. పైగా ఈ పక్షి ఆకాశంలో నుండి సముద్రంలో పడి ఒడ్డుకు చేరిందంటే చాలా శక్తివంతమైందయి ఉండాలి. అనాగరిక తెగలకు శక్తివంతమైందంటే వెంటనే ప్రమాదకరమైంది అని కూడా తోచడంలో ఆశ్చర్యం లేదు. 5 నిమిషాలు కాక్పిట్లో నుంచి దిగకుండా అలానే ఉండిపోయారు షా జంబాలు. అప్పటికి ఎవరూ విమానం దగ్గరకొచ్చే ప్రయత్నం చేయకపోవడంతో కిందకి దిగమని జంబాకు సైగ చేశాడు షా. జంబా చేతిలో పిస్తోలుపై గ్రిప్పు బిగుసుకుంది. మౌనంగా తలాడించి డోరు తెరుచుకుని కిందకి దిగాడు. ఒక్కసారిగా చెట్ల చాటు నుండి గమనిస్తోన్న టానాల్లో కలకలం పుట్టింది. అంతవరకు పక్షిగానో వింత మృగంగానో భావిస్తోన్న ఆకారంలో నుండి మనిషిలాంటి ఆకారం దిగడం వాళ్లలో కలకలం పుట్టించింది. దూరం నుండే నవ్వుతూ వాళ్ల వైపు చూసి చేతులూపాడు జంబా. జంబా వెనకే షా కూడా కిందకు దిగాడు. ఈసారి టానాల్లో గగ్గోలు మరింత ఉధృతంగా వినబడింది. వాళ్ల భాష ఏదో తెలుస్తోందా? అడిగాడు షా కాక్పిట్ తలుపు మూసి జంబా పక్కనే వచ్చి నిలబడుతూ. మిక్స్డ్ పోలినీషియన్లా ఉంది అన్నాడు జంబా సందిగ్ధంగా. వెరీ గుడ్. పోలినీషియన్ భాషలో స్నేహితులు అనే మాట ఏంటి? అడిగాడు షా. నిష్టే, చెప్పాడు జంబా తనకు తెలిసిన కొద్ది పోలినీషియన్ భాషను గుర్తు చేసుకుంటూ. షా పెదవులు ఆనందంతో తెరుచుకున్నాయి. 2 చేతులు పైకెత్తి గాల్లో ఊపుతూ నిష్టే నిష్టే అంటూ గొంతెత్తి అరవసాగాడు. షా అరుపులు వినగానే చెట్ల చాటున నిలబడ్డ టానాల్లో కలకలం తగ్గిపోయి నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆశ్చర్యంతోనూ సంభ్రమంతోనూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. 2 అడుగులు ముందుకు వేసి మళ్లీ అరిచాడు షా. నిష్టే నిష్టే. ఈసారి ఓ చెట్టు వెనక నుండి ఈట పట్టుకున్న ఓ మగాడు బయటకొచ్చి పూర్తిగా కనబడేటట్లు నిలబడ్డాడు.
నెక్స్టే అంటూ మరో అడుగు ముందుకు వేశాడు షా. ఈసారి టానా మనిషికి మరింత ధైర్యం వచ్చినట్లుంది. మరో 4 అడుగులు ముందుకు వేసి కళ్ళు చిట్లించి షానే చూస్తూ నిలబడ్డాడు. షా కూడా మరి 4 గజాలు ముందుకు నడిచి ఒంటిమీద చొక్కా విప్పేసి 2 పిడికిళ్లతో ఛాతీమీద చరుచుకుంటూ నెక్స్టే అన్నాడు. ఈసారి టానా మనిషి ముఖంలో మార్పు కనిపించింది. చొక్కా ఊడదీసుకుని నడుం వరకు నగ్నంగా కనబడుతూ నెక్స్టే అని అరుస్తోన్న ప్రాణి ఓ మనిషేనని ఆ అనాగరికుడికి అర్థమైంది. షా మాటలు అర్థమైనట్లు తెల్లని పళ్ళు కనిపించేలా విశాలంగా నవ్వాడు. తల వెనక్కు తిప్పి ఏదో అరిచి షా దగ్గరకు నడుచుకుంటూ రాసాగాడు. అతని వెనకే గుంపులు గుంపులుగా మిగిలిన టానాలందరూ అరుస్తూ గోలగోలగా పరిగెత్తుతూ రాసాగారు.